వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమత్కమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. పండగ అయితే అయిపోయింది. పండగ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికని బయలుదేరామండి. ఎప్పుడు కూడా మేము పండగ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఈ సంవత్సరం ఏంటంటే పండగ 3 గంటలకు పడ్డం మధ్యాహ్నం మాకు అవ్వలేదు వెళ్ళడానికి. ఈ రోజు అనమాట కనుమ రోజు వెళ్తాము. ప్రతి సంవత్సరం ఇప్పటికి మా చిన్న పాప పుట్టి 8 ఇయర్స్ అవుతుందన్నమాట. 7 ఇయర్స్ కూడా ప్రతి సంవత్సరం ముక్కనుమ రోజే తన బర్త్డే పడేది, జనవరి 17న. ఈ సంవత్సరం ఏంటంటే మారిపోయింది, అంటే డేట్ కరెక్టే, ముక్కనం నెక్స్ట్ డే పడ్డది అనమాట. అక్కడే జరుపుకుంటాము. ఎప్పుడూ తన బర్త్డే మా ఇంట్లో జరుపుకునేదే లేదు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ కనుము. హ్యాపీ కనుము. మీ ముగ్గురికి నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇల్లు మాత్రం క్యాంప్ వెళ్తే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇల్లు అంతా చెత్త చెత్త చెత్తే. ఇగోండి మా పిల్లలు ఎలా చేశారు చూడండి. వీళ్ళిద్దరే మళ్ళీ క్యాంప్ వెళ్ళిన తర్వాత వస్తే ఈ ఇల్లు వాసన ఎంత బాగుంటుంది. ఇదారా తులసాకులు తింటుంది మా పాప. ఇది వచ్చి కలిపేసిద్దాం. వీడియో హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను మా తోటికోడలు మా పిల్లలందరం కలిసి మా అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అత్తవారింట్లో పండగలు చేసి కన్నవారింటికి వెళ్తున్నాము. హాయ్ చెప్పక్క. హాయ్ నాన్న. హాయ్ చెప్పరా. అందరూ హాయ్ చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, మా బాబు ఫ్రెండ్స్ చూడండి, మేమైతే బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. Everywhere
వెళ్దామా వద్దు బొట్టెడతా లిప్పి లిప్పి లిప్స్టిక్ జెస్సీ పద్దు సాయి అత్త పిలుస్తుంది వెళ్ళి అత్త పక్కకి వెళ్ళు వెళ్ళి వీడియో తీస్తాను వెళ్ళు వెళ్ళి మమ్మీ పక్కకి వెళ్ళు దాని చక్కర తీసావా డ్రెస్ బాగుంది దానికి ఇక్కడ ఎంత అయింది 500 సేమ్ అన్నీ ఒకటే కాస్ట్ అమ్మ పౌడర్ ఏదమ్మా 2 బనాన్లు బొట్ట నేను పెడతాను నీకే పెడుతున్నట్టు ఈ బనాను ఇంకో బనాను నా డ్రెస్ మొత్తం 1000 రూపాయలు పౌడర్ ఏదే పౌడర్ నేను తేలేదు మీ కాడ ఉందని వెళ్ళు మమ్మీ పక్కకి వెళ్ళు వెళ్ళు ఆడుతుంది లిప్పి ఆడుతుంది వెళ్ళు ఇప్పుడు ఏం పెట్టుకున్నావు ఇది అదే కదా తుడుతుంటే బాలే వెళ్ళిపోద్దు లిప్పి ఆడుతుంది లిప్పి లిప్టిక్ రాస్తుంది వెళ్ళు మమ్మీ నీకు అలా అన్నాడా వెళ్ళు లిప్టిక్ రాస్తుంది మమ్మీ వద్దా వద్దట దాన్ని ఎగిస్తాడు చూడు అన్నట్టు చూడు బూచి కూర్చో అక్కడే అడ్డి అటు పెట్టివా నా తల్లి ఉండే మనం నువ్వు ఎందుకు అలా తిప్పావు చూడ కొల్లికి ఎక్కువ అయిపోయింది కాటిక లెగ్ మమ్మీ పెడుతుంది ఇప్పుడు నీ కొల్లల్లో కాటిక అయిపోయి ఉన్నా మొహం తుడిసివా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అందరము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట నడిపమ్మలో పాప బాబు అదే మా చెల్లి మా తమ్ముడు కూడా వచ్చారు ఆ రోజని చూసారు కదా మేము వెళ్ళేసరికి అయితే మా అమ్మ మా అన్నయ్య మా కోసం గారెలు చికెను మటను బిర్యానీ మొత్తం టోటల్ అన్నీ వండి ఉంచారండి మా వదిన వీడియో తీయడం అంటే కొంచెం అడ్డకు తిరిగిపోయింది వదినకి తెలియలేకపోయింది అందుకే కొంచెం ఇలా సైడ్కి తిరిగిన మా మేనగోడలు తిని తక్కువ కానీ అన్నీ వేసేయమని గోల ఫ్రెండ్స్ ఒక్కలా కాదు ఎవరే తింటే అది వేయమంటుంది అంతసేపు కేటాయించాను టైము కేటాయించి దానికి మేకప్ చేస్తే లాస్ట్కి పేపర్లోనే ఉండిపోయింది చూసారు కదా అన్నీ ఇప్పిసా పక్కన పడేసింది స్టిక్కర్లన్నీ తీసేసింది ఫ్రెండ్స్ అన్నీ చేసిన మటను గారెలు అయితే ఎక్సలెంట్గా ఉంది మా అన్నీ చేతి వంట ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా డాడీ ఉన్న మా అన్నయ్య ఉన్న చాలా బాగుంటాయి అంత బాగా వండుతారు చూడండి ఇక్కడ మా మేనగోడలు అయితే కాలు చాపి మరి కూర్చొని తింటుంది లాస్ట్ అండ్ ఫైనల్ అందరికీ వడ్డించేసి నేను కూడా కూర్చుండిపోయాను వాళ్ళ పక్కనేని మంచి ఆకలి మీద వచ్చామన్నమాట మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు టైం అయిపోతుందని గాబర్ అయిపోయాము మధ్యలో మా తోటకోడలు కలిస్తే మా తోటకోడలతో వచ్చేసాను నేను మా వారైతే బండి మీద వచ్చేసారు ఇంకోండి ఇక్కడ మా మరిది మా చెల్లి నేను మా వారు మా పిల్లలు అందరం ఇంకా డాడీ అంటే ముందే తినేశారు అమ్మ అని అక్కడ వంట చేస్తున్నారు అనమాట మేము వెళ్ళేసరికి లేట్ అయిపోద్దని వాళ్ళే వండేశారు కొంచెం స్పైసీ కదా మా పిల్లలేమో స్పైసీ ఎక్కువ తినరండి లైట్గానే తింటారు అందుకే ఉప్పు అవుతున్నారనమాట ఇక్కడ మా వదిన ప్లేట్ అనమాట చూపించుకుంటుంది నేను ఇదే తింటానని మా వదిన కొంచెమే తింటారు ఎక్కువ తినరేవి లైట్ ఫుడ్ తీసుకుంటారు అనమాట చూడండి చెప్తున్నారు ఇగో చికెన్ లెగ్ పీస్ మటన్ గ్రేవీ బిర్యానీ అనేసి ఎక్కడికమ్మా భోజనాలన్నీ చేస్తాం ఫ్రెండ్స్ ఈవినింగ్ అయిపోయింది మా వదిన అనమాట నాకు మా చెల్లికి బొట్టు పెట్టి ఆడపిల్లలం కదా మాకు చీరకి గాజులకి అదే చీర పెట్టింది గాజులకి డబ్బులు ఇచ్చేసారనమాట
మా చెల్లెలు ఇంకా వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతామంటే మరి ఎందుకులే ఇద్దరికి ఒకసారి ఇచ్చేస్తానని ముందు పెద్దాన్ని అనేసి నాకైతే మా వదిన నా చేతిలో చీర డబ్బులు పెట్టారు. తర్వాత మా చెల్లికి, మా చెల్లెది అక్కడే, కాకపోతే కొంచెం దూరం ఎక్కువ కాదు, 1 కిలోమీటర్ అయినా ఉండదేమో వాళ్ళ హౌస్. కానీ ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా, వెళ్ళిపోదాం అనేసి వాళ్ళు రెడీ అయిపోయారు అనమాట. ఈ ఇంటికి మేము ఎప్పుడో వస్తాం ఫ్రెండ్స్, సంవత్సరంకి ఒక్కసారే, అందుకే ఇక్కడ ఏ సామాన్లు ఉండవు. సంవత్సరానికి అదేని ఇదిగో ఈ సంక్రాంతి పండగకి అమ్మాలు వస్తారు. అమ్మాలు వచ్చేటప్పుడు మేము ఇక్కడికి వస్తామన్నమాట. పండగకి ఇక్కడే చేసుకుంటారు. ఎన్ని పనులు ఉన్నా సరే సంక్రాంతి మాత్రం ఇక్కడ చేస్తారు. మిగతా ప్రతి ఒక్క పండుగలు మాత్రము సాలూరులో జరుపుకుంటారు. డాడీ అక్కడ జాబ్ కాబట్టి అక్కడే ఉంటారు వాళ్ళు. ఇంకా డాడీకి 6 ఇయర్స్ ఉంది. 6 ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కిందన పైన మొత్తం రీమోడలింగ్ చేసేస్తారు హౌస్. ఈ ఇల్లు మా అన్నీ కడుపులు ఉండేటప్పుడు అంట మా అమ్మకి అప్పుడు కట్టారట. అప్పుడు ఇల్లు అనమాట. మా వీధి కల్లా ఫస్ట్ ఇల్లు మాదే అని స్లాబ్ ఇల్లు అనేది. అదిగోంటే ఆ వెనక్కి కనిపిస్తున్నారు మా తాతయ్య మా నానమ్మ. చాలా బాగా చూసుకునేవారు. మా నానమ్మ రీసెంట్గా కరోనాలో చనిపోయారు అనమాట. కరోనా కాదు, కిడ్నీ ఫెయిల్ వల్ల. ఇక్కడ మా చెల్లికి అయితే మా వదిన చీర డబ్బులు పెడుతున్నారు, మా వదిన అనమాట. అందుకే ఈ ఇంట్లో సామాన్లు ఏమీ ఉండవు, కొన్నే ఉంటాయి. పర్లేదు, తినడానికి ఉండడానికి ఓకే పర్లేదు. టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవేమి ఉండవండి, అవన్నీ అక్కడ సాలూరులో ఉంటాయి. ఫైనల్గా పనులన్నీ అయిపోయావండి. అమ్మ అయితే మళ్ళీ పిండి వంట స్టార్ట్ చేసింది. ఇంతకు ముందు కూడా వండింది అనమాట. ఇవి నెక్స్ట్ డే వండినవి గులాబీ పువ్వులు. హెల్ప్ చేస్తామమ్మా అంటే వద్దులే మీరు ఆడుకోండి అమ్మ అని చెప్తే మేము ఆడుకోవడానికి వెళ్ళిపోయాము. మా అమ్మ ఒక్కదయ్యే వండుకుందనమాట. ఎప్పుడుకో వస్తాం కదా ఫ్రెండ్స్, అందుకే అమ్మ ఒగ్గేసింది ఆడుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.